బుగాటి ఈ పేరు ఆల్మోస్ట్ ఆల్ కార్ లవర్స్ అందరూ వినే ఉంటారు. ఎందుకంటే బుగాటి అనే ఒక కంపెనీ కేవలం లగ్జరీ, కంఫర్టబుల్ మరియు హై ప్రైస్ కార్స్ని అయితే తయారు చేస్తుంది. బుగాటి టూర్బిలియన్ అనే ఒక కార్ రీసెంట్గా ఒక స్పోర్ట్స్ హైబ్రిడ్ కార్గా డెవలప్ అయ్యి మనందరి కళ్ళ ముందుకి జూన్ 20, 2024లో అయితే ఒక లైవ్ స్ట్రీమ్లో అయితే రివీల్ అయింది. ఇంకా దీనిని ఫ్రెంచ్ ఆటోమొబైల్ బుగాటి కంపెనీ అయితే డెవలప్ చేసింది. ఇందులో కేవలం 250 యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా లిమిటెడ్. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే అక్షరాల $4.1 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 35 CR, అంటే 35 కోట్లు. ఫ్రెండ్స్, బుగాటి CEO గారు ఏం చెప్పారంటే, చాలామంది స్ట్రాంగ్లీ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే ముందు వచ్చే కార్స్ అని ఎలక్ట్రిక్ కాబట్టి అది చాలా అంటే చాలా ఈజియెస్ట్ థింగ్ అని వాళ్ళకైతే ఇలాంటి సజెషన్స్ అయితే వచ్చాయి. బట్ మేకింగ్ ఎ బుగాటి ఈజ్ నాట్ మేకింగ్ ఈజీ థింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వే డూయింగ్ రైట్ థింగ్స్ అని బుగాటి CEO గారు అయితే చెప్పారు. ఇంకా దీన్ని ఒక డిజైన్ గురించి మాట్లాడినట్లయితే కంప్లీట్లీ న్యూ డిజైన్. ఎందుకంటే బుగాటి చీరాన్ డిజైన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది, కానీ ఇది కంప్లీట్లీ ఏరోడైనమిక్ మరియు చాలా ఇంట్రెస్టింగ్ మరియు కూల్ డిజైన్ అయితే ఈసారి తయారు చేశారు. దీని ఇంటీరియర్ పరంగా మాట్లాడినట్లయితే మెకానికల్ వాచెస్ని ఇన్స్పిరేషనల్గా తీసుకొని డ్రైవింగ్ సీట్ ఆపోజిట్ స్టీరింగ్ దగ్గర కంప్లీట్లీ అనలాగ్ వాచ్ టైప్ సెటప్ని అయితే స్పీడోమీటర్ మరియు టాకోమీటర్ డిజైన్ చేశారు. ఇంకా లోగో మాత్రం చాలా అంటే చాలా స్టేబుల్గా ఉంటుంది. ఓన్లీ స్టీరింగ్ మాత్రం రొటేట్ అవుతుంది. ఇంకా సైడ్స్ చూసుకున్నట్లయితే C షేప్డ్ బాడీ లైన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇంకా దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి చూసుకున్నట్లయితే 8.3 లీటర్ V16 కాస్వర్త్ ఇంజన్. దీన్ని కాస్వర్త్ అనే ఒక బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ అయితే దీన్ని డెవలప్ చేసింది, ఈ యొక్క V16 ఇంజన్ని. ఇంకా కంప్లీట్లీ దీని యొక్క ఇంజన్ ఎలక్ట్రిక్ పరంగా దీన్ని కంబైన్డ్ సిస్టమ్ మిక్స్లో మాట్లాడినట్లయితే 1800 హార్స్ పవర్ మరియు 2300 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా దీని వెయిట్ విషయానికి వచ్చినట్లయితే ఇది 2000 kgs కంటే ఎక్కువే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ చీరాన్ కన్నా కొద్దిగా ఎక్కువ వెయిటే ఉంటుంది. ఇంకా ఇది 8 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనైతే ఇది వస్తుంది. ఇంకా బుగాటి టూర్బిలియన్ టాప్ స్పీడ్ గురించి మాట్లాడినట్లయితే ఇది కేవలం 2 సెకండ్స్లో 100 km/h అయితే రీచ్ అవుతుంది. ఇంకా 5 సెకండ్స్లో అయితే 200 km/h, 10 సెకండ్స్లో 300 km/h, టోటల్గా 25 సెకండ్స్కి ఇది కంప్లీట్గా 445 km/h స్పీడ్ను అయితే ఇది అందుకుంటుంది. అంటే దీని యొక్క టాప్ స్పీడ్ అయితే 445 km/h. ఇంకా దీని యొక్క చాసీ అయితే కంప్లీట్గా T800 కార్బన్ కాంపోజిట్తోనైతే తయారైంది. ఇంకా ఫ్రంట్ ఇంకా రేర్ ఫ్రేమ్స్ అయితే 3D ప్రింటెడ్ బ్రేసెస్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్గా బుగాటి టూర్బిలియన్ యొక్క ఓవర్ రివ్యూ చూసుకున్నట్లయితే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే బుగాటి. దీని ప్రొడక్షన్ అయితే 2026లో స్టార్ట్ అవుతుంది. ఇంకా అసెంబ్లీ వచ్చేసి ఫ్రాన్స్లో అయితే. దీని యొక్క డిజైనర్ అయితే ఫ్రాంక్ హెల్. ఇంకా బాడీ ఇంకా చాసీ గురించి మాట్లాడినట్లయితే క్లాస్ వచ్చేసి స్పోర్ట్స్ కార్, బాడీ స్టైల్ అయితే 2 డోర్ కపుల్ మరియు లేఅవుట్ అయితే మిడ్ ఇంజన్ ఆల్ వీల్ డ్రైవ్. ఇంకా డోర్స్ అయితే బటర్ఫ్లై డోర్స్ని అయితే బుగాటి టూర్బిలియన్కి అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా పవర్ ట్రైన్ అంటే మన ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్, పవర్ అవుట్పుట్ మరియు ట్రాన్స్మిషన్, హైబ్రిడ్ బ్యాటరీ ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి. ఇంజన్ అయితే V16 ఇంజన్, కాస్వర్త్ 8.35 లీటర్ ఇంజన్. ఇంకా ఎలక్ట్రిక్ మోటార్ అయితే 3x ఎలక్ట్రిక్ మోటార్, మరి ఫ్రంట్ అయితే 2 ఎలక్ట్రిక్ మోటార్, ఇంకా రేర్ అయితే 1. ఇంకా పవర్ అవుట్పుట్ వచ్చేసి మ్యాక్సిమం 1800 హార్స్ పవర్. ట్రాన్స్మిషన్ అయితే 8 గేర్ స్పీడ్ ట్రాన్స్మిషన్. ఇంకా హైబ్రిడ్ PHEV అంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఎలక్ట్రిక్ రేంజ్ అయితే 60 కిలోమీటర్కి అయితే ఇది దీని యొక్క ఎలక్ట్రిక్ రేంజ్ వచ్చేసి 60 కిలోమీటర్. మరియు డైమెన్షన్స్ అయితే వీల్ బేస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 107.9 ఇంచ్, లెంత్ అయితే 183.9 ఇంచ్, విడ్త్ అయితే 80.7 ఇంచ్, ఇంకా హైట్ వచ్చేసి 46.8 ఇంచ్. ఇంకా కర్బ్ వెయిట్ అంటే ఓవరాల్ వెయిట్ వచ్చేసి కార్ది 2000 kg అప్రాక్సిమేట్లీ. ఇంకా దీని యొక్క క్రోనాలజీ గురించి మాట్లాడినట్లయితే బుగాటి చీరాన్ అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఇంకా మెకానికల్ వాచెస్ని ఇన్స్పిరేషనల్గా తీసుకొని బుగాటి టూర్బిలియన్ అయితే బుగాటి కంపెనీ తయారు చేసింది. సో ఇదన్నమాట గాయ్స్ బుగాటి టూర్బిలియన్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని ఇలాంటి కార్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.